బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ పాలిత రాష్ట్రాలల్లా ఇంకో రాష్ట్రం చేరింది. నిన్నటిదాకా ప్రతిపక్ష పాలిత రాష్ట్రంగా ఉన్న బీహార్ ఇవాళ ఎన్డీఏ పరమైంది. 3 ఏళ్ల కింద బీజేపీతోటి తెగతెంపులు చేసుకున్న జేడీయూ చీఫ్ నితీష్ కుమార్ మళ్లీ కమల దళానికి దగ్గరైండ్రు. బీహార్లో గట్టిన మహాకూటమి ఫార్ములాతోటి దేశమంతటా విస్తరిద్దామనుకున్న కాంగ్రెస్ కళ కల్లగా మారింది. 30 నెలలకే మహాకూటమి బద్దలైంది. 2014 లోక్సభ ఎన్నికలకు షెడ్యూల్ కూడా రాలేదు. 2013లోనే గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్ర మోడీని బీజేపీ ముఖ్య ప్రచారకర్తగా ప్రకటిస్తారన్న వార్తలు హల్చల్ చేసినాయి. ముస్లిం వ్యతిరేకిగా అపవాదు ఉన్న మోడీని ప్రచారకర్తగా నియమిస్తారనే వార్తలతోటి ఎన్డీఏలో ఉన్న నితీష్ తెగతెంపులు చేసుకున్నారు. తన ప్రభుత్వం నుంచి బీజేపీని రప్పించిండ్రు. కాంగ్రెస్ ఆర్జేడీల మద్దతుతోటి సీఎం పీఠం నిలబెట్టుకున్నారు. 2013లా ఎన్డీఏ నుంచి బయటకొచ్చిండ్రు నితీష్. 2014 లోక్సభ ఎన్నికల్లా జేడీయూ ఘోరంగా ఓడిపోయింది. 2 ఎంపీ సీట్లే గెలుచుకుంది. ఓటమికి బాధ్యతగా సీఎం పదవికి రాజీనామా చేసిండ్రు. జితన్ రామ్ మాంజీని సీఎం పదవిలో కూర్చోబెట్టిండ్రు. అసెంబ్లీ ఎన్నికలు దగ్గరవడుతోటి మాంజీని దించి మళ్లీ సీఎం పీఠం ఎక్కిండ్రు. 2015లా ఆర్జేడీ కాంగ్రెస్లతోటి మహాకూటమి కట్టిండ్రు. 2015 బీహార్ అసెంబ్లీ ఎన్నికలు. దేశమంతటా ఒకటే ఆసక్తి. వరుస విజయాలతోటి దూసుకుపోతున్న ప్రధాని మోడీ, నితీష్ కుమార్ల మధ్య పోరాటం. ఎన్నికల ప్రచారం మొత్తం మాటల యుద్ధం. జేడీయూ ఆర్జేడీ కలిసినందున బీహార్లా జంగల్ రాజ్, గూండారాజ్ వస్తుందని మోడీ ప్రచారం చేసిండ్రు. లాలూ ప్రసాద్ యాదవ్ తోటి జట్టు కట్టినందుకు నితీష్ డీఎన్ఏ సరిగ్గా లేదని విమర్శించిండ్రు మోడీ. నితీష్ కూడా మోడీకి గట్టిగానే కౌంటర్ ఇస్తూ ప్రచారం సాగించిండ్రు. మోడీ బీహార్కి ఇస్తామన్న 1,25,000 కోట్ల ప్యాకేజీ అంతా ట్రాష్ అన్నారు. కేవలం మోడీని అడ్డుకున్నటందుకే తన పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేలున్న స్థానాల్ని కూడా పొత్తుల భాగంగా ఆర్జేడీకి కేటాయించిండ్రు. ఎమ్మెల్యేగా కూడా పోటీ చేయకుండా ముఖ్య ప్రచారకర్తగా బాధ్యతలన్నీ తన భుజాన వేసుకున్నారు. మొత్తంగా మోడీ హవాను సమర్థవంతంగా అడ్డుకుని విజయం సాధించిండ్రు నితీష్. ఆర్జేడీ ఎక్కువ సీట్లు గెలిచినా గెలిపించింది నితీషే కావడంతోటి సీఎం అయిండ్రు. లాలూ ఒక కొడుక్కి ఉప ముఖ్యమంత్రి, ఇంకో కొడుక్కి మంత్రి పదవి ఇచ్చిండ్రు. ఇప్పుడు తెంచుకున్న బంధాన్నే మళ్లీ అతికించుకున్నారు నితీష్. 90ల నుంచే ఎన్డీఏ తోటి నితీష్ కు సన్నిహిత సంబంధాలున్నాయి. జార్జ్ ఫెర్నాండెస్, నితీష్ ను కలిసి స్థాపించిన సమతా పార్టీ ఎన్డీఏల భాగస్వామిగా ఉంది. వాజ్పేయి ప్రభుత్వంలో ఫెర్నాండెస్ రక్షణ మంత్రిగా పనిచేస్తే నితీష్ వ్యవసాయ, రైల్వే శాఖలకు మంత్రిగా పనిచేసిండ్రు. 1999లో రైల్వే మంత్రిగా ఉండగా బెంగాల్లోని గైసల్ దగ్గర జరిగిన రైలు ప్రమాదంలా 300 మంది చనిపోయిండ్రు. దీంతోటి రైల్వే మంత్రి పదవికి రాజీనామా చేసిండ్రు. 2001లా మళ్లీ రైల్వే మంత్రి అయ్యిండ్రు నితీష్. 2003లా జేడీయూ ఏర్పాటైన తర్వాత బీహార్లా ఎన్డీఏ కూటమి మరింత బలపడ్డది. 2005, 2010 అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచింది నితీష్, సీఎం అయిండ్రు. మళ్లీ బీజేపీతోటి కలవడం వల్ల నితీష్ కు ఏం లాభం అన్నదే పెద్ద ప్రశ్న. 2 కొడుకుల్ని ప్రభుత్వంలో ఉంచి చక్రం తిప్పేందుకు ప్రయత్నించిండ్రు లాలూ. ఇది నితీష్ కి ఇబ్బందిగా మారింది. పైగా కేంద్రం చేపట్టిన నోట్ల రద్దు, సర్జికల్ స్ట్రైక్స్ ని నితీష్ గట్టిగా సమర్థించిండ్రు. అనేక సార్లు మోడీని బహిరంగంగా పొగిడిండ్రు. ఇక ఉత్తరప్రదేశ్ లా జేడీయూ పోటీ చేయలేదు. యూపీలా మహాకూటమి తరపున ప్రచారానికి పిలిచినా నితీష్ పోలేదు. లాలూ కొడుకుల బినామీ ఆస్తుల మీద సీబీఐ ఎఫ్ఐఆర్ వేయటం, నితీష్ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. పైగా వివరణ ఇవ్వాలని కోరటం, వీటన్నింటి మీద లాలూ అసంతృప్తిగా ఉన్నారు. దీంతోటి దూరం పెరిగింది. దీన్ని కవర్ చేసేందుకు కాంగ్రెస్ గట్టిగానే ప్రయత్నించింది. మహాకూటమిలా ఆర్జేడీ అతిపెద్ద పార్టీ. తన మాటనే సాగాలనేలా లాలూ వ్యవహరించడంతో నితీష్ ఒత్తిడిలో ఉన్నారు. బీజేపీతోటి కలవడం ద్వారా ఇప్పుడా ఒత్తిడుండదు. తనకున్న క్లీన్ ఇమేజ్ అట్లనే కంటిన్యూ అవుతుంది. కేంద్రంతో ఉంటే బీహార్ అభివృద్ధికి కొంత హెల్ప్ అవుతుంది. ఇక 2019 లోక్సభ ఎన్నికలల్లా మోడీకి కౌంటర్ గా విపక్షాలన్నింటితోటి మహాకూటమి ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ భావిస్తుంది. నితీష్ బయటకు రావడంతో ఆ ప్రయత్నాలకు గండిపడ్డది. మహాకూటమి ఐడియా నితీష్ దే. నితీష్ అంతటి చరిష్మా ఉన్న నాయకుడు మహాకూటమిలా ఒక్కరు కూడా లేరు. అట్లాంటిది ఆయన్నే తమతోటి కలవటం బీజేపీకి ప్లస్ పాయింట్. రాజ్యసభల ఎన్డీఏ బలం పెరుగుతుంది. ఇప్పుడు ఎన్డీఏకు రాజ్యసభల 74 మంది ఎంపీలున్నారు. జేడీఏకున్న 10 మంది ఎంపీలు కలిస్తే బీజేపీకి చాలా లాభం జరుగుతుంది. 2019 లోక్సభ ఎన్నికల్లో నితీష్ ని కలుపుకోవడం బీజేపీకి చాలా అవసరం. 2019 నాటికి మోడీకి మహాకూటమి బాధ పెద్దగా ఉండదు. మొత్తంగా మోడీ, నితీష్లు చేతులు కలపటం 2 వైపులా లాభమనేది స్పష్టంగా తెలుస్తుంది.